హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనుషారాణి అండి. ఆమె సీనియర్ వెల్నెస్ కోచ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో మెటబాలిక్ డిజార్డర్స్ గురించి తెలుసుకుందాము. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఒబేసిటీ. సో ఒబేసిటీ అంటే ఏంటి, అసలు మనం ఒబేసిటీలో ఉన్నామని ఎలా తెలుస్తుంది, దాన్ని ఎలా ఒకవేళ ఓవర్ వెయిట్ కానీ ఒబేసిటీ కానీ ఉంటే ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇందులో తెలుసుకుందాం. ఓకే, సో ఒబేసిటీ అంటే ఏం లేదండి, మనం ఉన్న హైట్కి ఐడియల్ వెయిట్ అంటారు. అంటే హైట్కి తగ్గ వెయిట్ అనేది ఉండాలి. ఎప్పుడైతే హైట్కి తగ్గ వెయిట్ కాకుండా ఎక్స్ట్రా వెయిట్ ఎప్పుడైతే ఉంటామో దాన్ని ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ అనేది అంటారు. ఓకే, సో ఆ ఉన్న ఎక్సెస్ వెయిట్ వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే లైక్ ఓవర్ వెయిట్ అంటే మనకి ఎలా అంటే బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది స్టోర్ అవుతుంది, ఎక్స్ట్రా వేస్ట్ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. సో దానివల్ల ఒబేసిటీ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ఎక్స్ట్రా ఫ్యాట్, ఎక్స్ట్రా వేస్ట్ వాటర్ కానీ ఫ్లూయిడ్స్, ఏదైతే ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే స్టోర్ అవుతాయో మనకి క్రోనికల్ డిసీజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎలాంటి డిసీజెస్ అంటే లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, ఓకే, కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కానీ, ఓకే, అండ్ డయాబెటీస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, ఇలాంటి కొన్ని హెల్త్ కాన్సిక్వెన్సెస్ అనేవి మనం ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకని చెప్పి ఒబేసిటీ అనేది ఉండకూడదు. మరి ఒబేసిటీలో ఉన్నామనేది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, దాన్ని బేస్ చేసుకొని అయినా కానీ ఓవర్ వెయిట్లో ఉన్నామా ఐడియల్ వెయిట్లో ఉన్నామా అనేది తెలుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వేస్ట్ సర్కమ్స్టెన్సెస్, అంటే మీ పొట్ట చుట్టుకొలత అనేది, మీ నడుం చుట్టుకొలత అనేది మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని కూడా ఒబేసిటీలో ఉన్నారా ఎలా ఉన్నారా అనేది తెలుస్తుంది. ఓకే, అండ్ అంతేకాకుండా ప్రజెంట్ బాడీ ఫ్యాట్ని బేస్ చేసుకొని కూడా మనం ఓవర్ వెయిట్లో ఉన్నామా ఒబేసిటీలో ఉన్నామా అనేది కూడా తెలుస్తుంది. ఓకే, సో ఇది అంతేకాకుండా మీరు ఒకవేళ ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మనకి హెర్బల్ లైఫ్ కోచెస్ ఉంటారు, మీకు గైడ్ చేస్తారనమాట. ఫుల్ బాడీ స్కాన్ చేసి మీ బాడీ బిఎంఐ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉన్నారు, బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, మజిల్ పర్సంటేజ్ ఎంత ఉంది, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అండ్ ఓవర్ వెయిట్ ఉంటే కనుక మన గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న వెయిట్ని పెరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ థింగ్ అనేది ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ గెయిన్ అవ్వకుండా చాలా హెల్ప్ చేస్తుంది, ఉన్న వెయిట్ పెరగకుండా అండ్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్సర్సైజ్ అనేది కూడా మ్యాండేటరీ. ఓకే, ఓన్లీ ఎక్సర్సైజ్ ఒకటే కాకుండా బ్యాలెన్స్డ్ మీల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా చేంజ్ చేసుకుంటే కనుక ఉన్న వెయిట్ని పెరగకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాకుండా చాలామంది కొన్ని ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు ఒబేసిటీ ఉండడం వల్ల అనేది అడుగుతూ ఉంటారు. అంటే ఒబేసిటీ ఉండడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి అని అంటే కనుక, క్రోనికల్ డిసీజెస్ రావడానికి, ఎస్పెషల్లీ లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, ఓకే, కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్, ఓకే, అలాగే జాయింట్ రిలేటెడ్, మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఆర్థరైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఓకే, అండ్ అంటే కొన్ని అపోహలు అనేటివి ఉంటాయి, మిత్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఈ బ్రేక్ఫాస్ట్ లేదంటే మీల్స్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవుతారా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటాయి కదా. సో మీల్ స్కిప్ చేసినంత మాత్రాన వెయిట్ లాస్ అనేది జరగదండి. ఇనీషియల్గా వెయిట్ లాస్ జరుగుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఎప్పుడైతే మీల్ స్కిప్ చేయడము, మీల్స్ అవాయిడ్ చేయడం వల్ల స్టార్టింగ్లో ఇనిషియల్గా వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. బట్ మీరు అదే కంటిన్యూగా చేయడం వల్ల మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఒక న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది, లైక్ మాల్ న్యూట్రిషన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అది లాంగ్ టర్మ్లో వెయిట్ లాస్ అనేది జరగదు. సో మీల్ స్కిప్ చేయకుండా హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటూ, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటూ, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక హెల్దీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. ఓకే, సెకండ్ మిత్ ఏంటి అని అంటే, ఎక్సర్సైజ్ అంటే డైటింగ్ కన్నా ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా చేస్తే వెయిట్ లాస్ అవుతాము అనుకుంటారు. బట్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా మంచిదండి, మన ఓవరాల్ హెల్త్కి అన్నిటికీ చాలా బెటర్. బట్ మనకి కరెక్ట్గా ప్రాపర్ న్యూట్రిషన్ కానీ, ప్రాపర్ గైడెన్స్ కానీ, ప్రాపర్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ లేకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన వెయిట్ లాస్ అవ్వదు. ఎక్సర్సైజ్ చేస్తూ బ్యాలెన్స్డ్ మీల్ కరెక్ట్గా తీసుకుంటే కనుక హెల్తీగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది.
థర్డ్ మిత్ ఏంటి అంటే మెన్ అండ్ ఉమెన్‌కి డిఫరెన్స్ ఉంటుంది వెయిట్ లాస్ అయ్యేటప్పుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది యాక్చువల్లీ నిజమండి. ఎందుకు అని అంటే గనక మెన్స్‌లో చూసుకుంటే గనక వాళ్ళకి లీన్ బాడీ మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పాటు మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ లేడీస్‌లో హార్మోనల్ ఇంబాలెన్స్, హార్మోన్స్ వల్ల వాళ్ళ వెయిట్ లాస్ అనేది స్లోగా జరుగుతుంది. మెన్స్‌లో కొంచెం ఫాస్ట్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మిత్ వచ్చేసి స్నాక్స్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి. అఫ్కోర్స్ అండి, ఎందుకంటే ఎక్స్ట్రా స్నాక్స్ తీసుకుంటే కనుక వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎలాంటి స్నాక్స్ తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఆల్రెడీ మీల్ తీసుకుంటూ ఎక్స్ట్రా స్నాక్స్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ స్నాక్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక లో క్యాలరీలో, లో కార్బోహైడ్రేట్స్ ఉన్న స్నాక్స్, హెల్తీ స్నాక్స్ అనేవి తీసుకుంటే కనుక వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇలా ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కనుక హెర్బల్ లైఫ్ కోచెస్ ద్వారా మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చండి. ఎలా అని అంటే కనుక హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. అండ్ దాంతోపాటు మీకు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ న్యూట్రిషన్ తాగి ఓన్లీ ప్రోడక్ట్స్ తాగేసి వెయిట్ లాస్ అవ్వాలి అంటే కాదు. కోచ్ గైడెన్స్లో సీనియర్ కోచ్, మీకు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ కోచెస్ ఉంటారో వాళ్ళ ద్వారా మీరు న్యూట్రిషన్ తీసుకొని మంచి రిజల్ట్స్ తీసుకుంటే, న్యూట్రిషన్ తీసుకుంటూ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కనుక బెస్ట్ రిజల్ట్స్ అనేవి తీసుకోవచ్చు. హెల్తీగా వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. చాలామంది చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఆల్రెడీ తీసుకున్నారు. అండ్ ఇదంతా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ వాళ్ళ బాడీకి తగ్గట్టుగా రిజల్ట్స్ అనేవి వస్తాయండి. అందరికీ ఒకేలాగా వస్తాయని కాదు. ఓకే, సో ఎవరికైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నా, హెల్తీగా గైడెన్స్ కావాలి, వెయిట్ లాస్ కోసం, ఒబేసిటీ తగ్గించుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో మై పేజ్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.